సో అల్టిమేట్ గా ఉన్న భూముల విలువను తగ్గించి ఎందుకు తక్కువ రేటుకే కట్టబెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేసింది అనే దాని వెనుక అనేక అనుమానాలు కలుగుతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ అండి విష్ణు గారు. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? కళ్ళ ముందు హెచ్సియు భూముల పేరుతో ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరి తెర వెనక ఏం జరుగుతుంది? ఎంత పెద్ద కుట్ర జరుగుతుంది? ఎన్ని వేల కోట్ల కుంభకోణం జరిగే ప్రమాదం పొంచి ఉంది? థ్యాంక్ యూ స్వేచ్ఛ గారు. అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అయితే గత వారం రోజుల నుంచి యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని. ఒకవైపు ఏమో ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ హెచ్సియుకు సంబంధించిన వివాదాస్పదం ఏమైతే భూమి ఉందో 400 ఎకరాలది, దీనికి సంబంధించి ఇది మేము కోర్టులో కేసు గెలిచినాము కాబట్టి మాకు సర్వ హక్కులు ఉన్నాయి, మేము దీన్ని అమ్ముకుంటామని చెప్పి వారు వాదన వినిపిస్తున్నారు. ఇంకో పక్క అక్కడ విద్యార్థులు కానివ్వండి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు కానివ్వండి, పర్యావరణవేత్తలు కానివ్వండి, నేచర్ లవర్స్ కానివ్వండి, ఇతర రాజకీయ పార్టీలు కానీ అక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్య సంపద ఏదైతే ఉందో, ఏదైతే రేర్ స్పీషీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా ఉందో, దాదాపు 720 స్పీషీస్ ఆఫ్ ట్రీస్ కానివ్వండి, లేకపోతే 420 స్పీషీస్ ఆఫ్ వేరియస్ అంటే పశుపక్షులు కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. లక్షల చెట్లు ఉన్నాయి. వీటిని అడ్డగోలుగా అర్ధరాత్రి జేసీబీలు పంపించి వందల సంఖ్యలో పబ్లిక్ హాలిడే ఉన్న టైంలో, అంటే ముఖ్యంగా ఏ విధంగానైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరించిందో దొంగచాటున రాత్రులు పబ్లిక్ హాలిడే తర్వాత ఉగాది రంజాన్ ఉన్నప్పుడు, వీకెండ్ ఉన్నప్పుడు ఈ జేసీబీలను పంపించి ఒక దమనకాండ సృష్టించి ఏ విధంగానైతే చేసిర్రో 100 ఎకరాలు దాదాపు కొట్టిపడేసిర్రో, నరికిపడేసిర్రో, ఇది వివాదాస్పదమైనది. అందరూ ఒక సైడ్ ఆఫ్ ది స్టోరీ జనాలకు తెలిసింది. ఆశ్చర్యకరంగా ఇంకొన్ని వార్తలు ఈ మధ్య బయటకు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే దీని వెనకాల అసలు ఒక పెద్ద కుట్ర ఉన్నది, పెద్ద భూ కుంభకోణం ఉన్నది, ఒక పెద్ద అంటే భూమిని కాజేసి ఒక పెద్ద భూ గద్దలకు ఉన్నపనంగా అప్పయ్యపాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది అనేది ఒక కుట్ర దాగున్నదనే వార్తలు కూడా బయటకు వచ్చినాయి. ముఖ్యంగా ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటిదంటే, ఒక క్రొనాలజీ చూసుకుంటే ఒక కాలక్రమేణా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొలువు తీరింది డిసెంబర్ 7, 2023. అప్పటి నుంచి మనం ఇప్పటి వరకు ఏం జరిగిందని చూసుకుంటే, డిసెంబర్లో అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మార్చిలో కోర్టు తీర్పు వచ్చింది. గత సంవత్సరం మార్చిలో, అంటే వీళ్ళు కొలువు తీరిన కేవలం 3 నెలలకే తీర్పు వచ్చింది హైకోర్టు నుంచి, ఈ భూమి ప్రభుత్వాన్ని అని చెప్పి. అది జరిగినాక మళ్ళీ 2 నెలలకు మే నెలలో గత సంవత్సరం రేవంత్ రెడ్డి గారు అక్కడ ఫుట్బాల్ ఆడడానికి వెళ్ళినారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులతో. అది జరిగింది. అది జరిగిన తర్వాత ఆశ్చర్యకరంగా జూన్ 26 నాడు, జూన్ 26, 2024 నాడు జియోఎంఎస్ నంబర్ 54 ప్రభుత్వం అధికారికంగా ఒక జియో రిలీజ్ చేసి, అందులో ఈ 400 ఎకరాలు రెవెన్యూ భూమిని టీజీఐఐసికి బదలాయిస్తూ, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి బదలాయిస్తూ ఫర్ ఐటీ డెవలప్మెంట్ అండ్ మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్కి ఒక జియో ఇష్యూ చేసింది. ఈ జియోలో అధికారులు అధికారికంగా క్రిస్టల్ క్లియర్గా ఈ 400 ఎకరాల భూమి విలువ ఎకరం 75 కోట్లు, అంటే 400 ఎకరాలకు దాదాపు 30,000 కోట్లు అని చెప్పేసి ఆ జియోలో క్లియర్గా మెన్షన్ చేసినారు. 75 కోట్ల రూపాయలు ప్రతి ఎకరాకి. ఇది జరిగినాక ఇంకో దాదాపు 5 నెలల తర్వాత, అంటే గత నవంబర్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందంటే, ఒక ప్రైవేట్ సంస్థకు, ఢిల్లీ బేస్డ్ ప్రైవేట్ సంస్థకు మార్కెట్ వాల్యుయేషన్కి అని చెప్పేసి ఈ భూముల విలువ మీద ఒక రిపోర్ట్ తెప్పించుకుంది. ఆ మార్కెట్ వాల్యుయేషన్ చూస్తే 75 కోట్లది కాస్త 23 కోట్లు తగ్గించి కేవలం 52 కోట్లే ప్రతి ఎకరా అని చెప్పి ఒక వాల్యుయేషన్ రిపోర్ట్ తెప్పించుకొని, ఆ నవంబర్ తర్వాత డిసెంబర్ నెలలో బీకాన్ ట్రస్టీషిప్ అని ముంబై బేస్డ్ కంపెనీకి ఐసిఐసిఐ ద్వారా మోర్ట్గేజ్ చేసి 400 ఎకరాలని 10,000 కోట్లు అప్పు తీసుకుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. చాలామంది ప్రజలకు తెలియదు. గత సంవత్సరం నేను క్రొనాలజీ అయితే చెప్పినో డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 24 వరకు, ఈ గత 1 ఇయర్లో ఇదంతా జరిగింది. అంటే ఇక్కడ జనాలకు కానీ ప్రజలకు కానీ తెలియాల్సిన వాస్తవాలు ఏంటంటే, ప్రభుత్వం అధికారికంగా 75 కోట్లు ప్రతి ఎకరా అని చెప్పిన భూమిని కేవలం 5 నెలల్లో మరి ఏమి లావాదేవీలు జరిగినాయి, ఏం చీకటి ఒప్పందాలు జరిగినాయి, ఎకరా మీద 23 కోట్లు తగ్గించి వాల్యుయేషన్ చేసి. విష్ణు గారు, అంటే ప్రధానంగా ఎక్కడైనా సరే కాలం గడుస్తూ ఉంటే భూముల విలువ పెరుగుతూ ఉంటుంది, కానీ ఎందుకు ఇక్కడ విచిత్రంగా విలువను తగ్గించి చూపించాల్సిన అవసరం ఏంది? మరి దీని వెనక ఇంకేమైనా కుట్ర దాగి ఉందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
నేను చెప్తాను స్వేచ్ఛ, ఇట్స్ అ కామన్ సెన్సికల్ థింగ్. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా భూములు అంటే నియోపోలిస్ గురించి మాట్లాడుతున్నారు. నియోపోలిస్లో ఉన్నది రాళ్ళు రప్పలు గుట్టలు. అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి దాదాపు 6-7 కిలోమీటర్ల అవతలు ఉంటుంది. అక్కడ కూడా భూమి ఆక్షన్ చేసినప్పుడు 100 కోట్లకు బలికింది. అది చరిత్ర, అది రికార్డ్స్ అందరికీ తెలుసు. మనం హైదరాబాద్లో ఉంటాం అందరం. అయితే ఈ 400 ఎకరాలు ఏదైతే కంటెన్షన్లో ఉందో ఇప్పుడు హెచ్యూ భూములు అని చెప్పేసి, ఇది డైరెక్ట్గా మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆనుకొని ఉన్న భూమి, ప్లెయిన్ ల్యాండ్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆనుకొని ఉన్నది, ఔటర్ రింగ్ రోడ్కి లోపల వైపు ఉన్నది. ఉంటే ఇట్లా అంటే ఔటర్ రింగ్ రోడ్ అవతల నియోపోలిస్ అయితే 6-7 కిలోమీటర్ల అవతల ఉన్నదే 100 కోట్లకు పోయినప్పుడు ఎకరము, లోపల ఉండి యాక్సెసిబిలిటీ ఉండి ఇంకా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆనుకొని ఉన్న భూమి అంతకన్నా ₹1 ఎక్కువ బలకాలి వాస్తవానికైతే రియల్ ఎస్టేట్లో. కానీ అదే చెప్తున్నాం మేము, ఇప్పుడు దాన్ని 75 కోట్లని అధికారికంగా అధికారులు జియో ఇచ్చిన తర్వాత మళ్ళీ 5 నెలల తర్వాత గత నవంబర్లో దాన్ని 52 కోట్లకు ఎందుకు తగ్గించిండ్రు? ఈ పల్లి బఠానీలాగా భూమి విలువలను తగ్గించి ఏదైతే 100 కోట్లు ఎకరానికి అంటే మీకు 400 ఎకరాలు అంటే దాదాపు 40,000 కోట్లు ప్రభుత్వానికి రావాల్సింది కేవలం 52 కోట్లు అని చెప్పేసి, అంటే 20,000 కోట్లకే ఎవరికి అప్పాజెప్పదలుచుకున్నారో ఆక్షన్లో పెట్టి ఆ పెద్దలు ఎవరు, వాళ్ళకి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏం చర్చలు జరిగినాయి అనేది బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. సో మనమంతా ఇప్పుడు కోర్టులు కానివ్వండి, గతంలో ఇంతకుముందు చెప్పినట్టు ప్రజలు కానివ్వండి, పర్యావరణవేత్తలు కానీ క్రిస్టల్ క్లియర్గా ఇది తప్పు, ఇది అడవి సంపద, ఇది ఒక మినీ ఫారెస్ట్. ఎందుకంటే మీరు వాటా అని ఏదైతే ఫౌండేషన్ కేసు వేసిందో, పిల్ వేసిందో సుప్రీంకోర్టులో, అది బీఆర్ఎస్ పార్టీ వేయలేదు. ఈ భూములు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తున్నారో, అడ్డగోలుగా బుల్డోజర్లు తీసుకొని పోయి కొట్టేస్తున్నారని చెప్పారో, వాళ్ళు వేసిన దాంట్లో కూడా 1996 గోదావర్మన్ కేసు ఏదైతే సుప్రీంకోర్టులో వచ్చిందో దాని ప్రకారం, అంటే ఒక రెవెన్యూ ల్యాండ్ని ఫారెస్ట్ ల్యాండ్గా డిక్లేర్ చేయకపోయినా కానీ రికార్డ్స్లో జీవ వైవిధ్యం ఉండి, వైల్డ్ లైఫ్ డైవర్సిటీ ఉండి, అక్కడ ఏవైతే చెట్లు కానీ వృక్షాలు కానీ అదైతే వెరైటీ ఆఫ్ స్పీషీస్ ఉంటాయో వీటి బేస్ మీద ఇట్ ఈస్ ఎ డీమ్డ్ ఫారెస్ట్. అది హైకోర్టు రిజిస్ట్రార్ గారు కూడా సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసినారు రిపోర్టు. సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేస్తే సుప్రీంకోర్టు హ్యాస్ కన్సిడర్డ్ దిస్ కేస్ యాజ్ కంచబౌలి ఫారెస్ట్ కేస్. అక్కడ ఫారెస్ట్ ఉంది అని ఆనరబుల్ సుప్రీంకోర్టు మాట్లాడింది మొన్న. సుప్రీంకోర్టు జడ్జి మాట్లాడినారు, గవాయి గారు. సో ఇదంతా ఒక పక్క ఉంటే, ఈ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి యాక్చువల్గా భూ కుంభకోణం ఏదైతే తెర వెనకాల ఏదైతే జరిగిందో దాన్ని బయటికి రానియకుండా ఇప్పుడు డైవర్షన్ చేసి, ఇది బీఆర్ఎస్ పార్టీ చేసింది, ఏఐ ద్వారా చేసిండ్రు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చిరని చెప్పి ఏదైతే తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఉందో, ఇది మేము డెఫినెట్గా మాకు లీగల్గా మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది కాబట్టి మేము న్యాయంగా దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో అట్లా ఎదుర్కొంటాం మా పార్టీ. విష్ణువర్ధన్ గారు, అంటే ప్రధానంగా 1 by 1 డౌట్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే 40,000 కోట్ల విలువ చేసే భూముల్ని ఎందుకు 20,000 కోట్లకే కట్టబెట్టాలనుకున్నారు, ఎవరికి కట్టబెట్టాలనుకున్నారు? మరొకటి విషయం ఏంటంటే, ముందుగా తాకట్టు పెట్టి ఆ తర్వాత వేలానికి ఎందుకు వెళ్ళిండ్రు అనేది ఇంకొక ప్రశ్న. మరోవైపు ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టుగా డీమ్డ్ ఫారెస్ట్గా ఉంది కాబట్టి అట్లా ఉంటే దాన్ని మళ్ళీ ఇట్లా వేలం వేయడానికో అమ్మడానికో వీలు కాదు కాబట్టి అవేమీ లేవు అని, వాటన్నిటిని కూడా అక్కడి నుంచి నిర్మూలించే ప్రయత్నం చేసిండ్రా అనే అనుమానం కూడా కలుగుతుంది. కరెక్ట్. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు అయితే వాటా ఫౌండేషన్ వాళ్ళు కేసు ఫైల్ చేసినారో, పిల్ ఫైల్ చేసినారో సుప్రీంకోర్టులో March 28 నాడు ఫైల్ చేసినారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మాకు 10 రోజులు సమయం కావాలి మేము కౌంటర్ ఫైల్ చేయడానికి, అంటే దాదాపు ఏప్రిల్ 7వ తారీఖు వరకు మాకు సమయం కావాలి అని చెప్పినారు. ఆ 10 రోజులు ఆగకుండా ఆ 10 రోజుల మధ్యలోనే ఏదైతే మనకి వీకెండ్ వచ్చిందో శనివారం ఆదివారం, దాని తర్వాత ఫాలోడ్ బై పబ్లిక్ హాలిడేస్, ఉగాది కానీ రంజాన్ కానీ, ఆ 3-4 రోజులు ఏవైతే కోర్టులు బంద్ ఉన్న టైంలో రాత్రికి 100 జేసీబీలు పంపించి అంత నాశనం చేసేసి చెట్లు కొట్టేసి, అంటే వీళ్ళ విధానం ఏదైతుందో ఈ 400 ఎకరాలు మొత్తం సాఫ్ చేసేసి కోర్టులో ఏప్రిల్ 7-8వ తారీఖు నాడు వీళ్ళు ఎవరైతే ఫైల్ చేయాల్సిన సమయం అడిగినారో అంతలోపు ఇక్కడ ఏం లేదు, ఇదంతా బంజరు భూమి, ఇక్కడ అసలు ఫారెస్ట్ లేదు, జీవ వైవిధ్యం లేదు, ఏం లేదు అని చెప్పి ఫైల్ చేయాలనే ఒక కుట్ర దాగున్నదని క్రిస్టల్ క్లియర్ అక్కడ కనబడుతుంది. ఎందుకంటే వారు చేసిన విధానమే అక్కడ చెప్తున్నది. ఒకవేళ వారి ప్రభుత్వ భూమి అయితే బాజాప్తా పొద్దున యూనివర్సిటీతో మాట్లాడి విద్యార్థులను కన్విన్స్ చేసి, ఒక ప్రాసెస్ ఉంటుంది, మనకి వాటా చట్టం ఉంది, ఆ పర్మిషన్ తీసుకొని టీజీఐఏసీ వాళ్ళు ఆ పర్మిషన్ అప్లై చేసుకొని బ్రాడ్ డే లైట్లో వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకోవచ్చు. కానీ వాళ్ళు చేసిన విధానమే ఇక్కడ చాలా అనుమానాలకు దావిస్తుంది. అది కాకుండా కాంగ్రెస్ పార్టీ అంటేనే దేశంలో అడ్డగోలు అవినీతికి ఒక ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ కరప్షన్ ఎట్లా చేయాలన్నది కాంగ్రెస్ పార్టీని మించిన పార్టీ ఏది కూడా భారతదేశంలో లేదు. ఎందుకంటే నేను చెప్పిన మాటలు కాదు, గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా టీవీ స్టూడియోలో కూర్చొని చాలా అనర్గళంగా చాలా బ్రహ్మాండంగా చెప్పారు. A for ఆదర్శ్, B for బోఫోర్, C for కామన్వెల్త్, ఇట్లా అడ్డగోలుగా A to Z
130 సంవత్సరాల వాళ్ళ మొత్తం అనుభవాన్ని రంగరించి ఏ విధంగా 100 కోట్లు కాస్త 1000 కోట్లు దాటి లక్షల కోట్లు ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ ఈ దేశ సంపదను కొల్లగొట్టిందో రేవంత్ రెడ్డి గారు వారి నోటా స్వయాన వారే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే కరప్షన్. మేము ముందు నుంచి ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ ఈ దేశ సంపదను ఎట్లా కొల్లగొట్టింది అంటే A to Z, నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం 5 పంచభూతాలని దేన్ని వదలకుండా అడ్డగోలుగా ఏది దొరికితే దాన్ని ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ కరప్షన్ ఎట్లా చేయాలనేది వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే మీరు చూస్తే గాలి అంటే గతంలో చూసినాం 2G కుంభకోణం 1,76,000 కోట్లు. నీరు చూసుకుంటే జలయజ్ఞం పేరిట 1000 కోట్ల ధనయజ్ఞం దోపిడీ. నిప్పు చూసుకుంటే బోఫోర్స్ కుంభకోణం. ఆకాశం చూస్తే ఆగస్ట్ వెస్ట్లాండ్ హెలికాప్టర్ కుంభకోణం. భూమి చూసుకుంటే బొగ్గు కుంభకోణం. ఇట్లా పంచభూతాలను కూడా వదలకుండా ఏది దొరుకుతుంది దోచుకోవాలి, దాచుకోవాలి అనే కాన్సెప్ట్ కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుంది. దాని ద్వారానే ఇది కూడా ఒక ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఫస్ట్ వాల్యుయేషన్ తగ్గియాలి, తర్వాత లోపల ఒప్పందాలు చేసుకోవాలి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అప్పనంగా భూమి కట్టబెట్టాలి, వాళ్ళ నుంచి కమిషన్లు దండుకోవాలి. ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా అదే ఎస్టాబ్లిష్ అవుతుంది. సో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది న్యాయస్థానాలు ఉన్నాయి. మేము పబ్లిక్లోకి ఈ విషయాన్ని తీసుకుపోతాం, ప్రజా కోర్టులో వాళ్ళని నిండగడతాం. న్యాయస్థానాల్లో కూడా మేము డెఫినెట్గా అప్రోచ్ అవుతాం. దీని వాస్తవాలు ఏంది, ఎందుకు ఇట్లా తగ్గింది, వాల్యుయేషన్ ఎందుకు తగ్గింది, ఏం జరుగుతుంది వెనకాల అనేది బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. అయితే విష్ణువర్ధన్ గారు, ఈ కుట్రనంతా పక్కాగా అమలు చేయాలని ముందస్తుగా ప్లాన్ చేసుకున్నారు కాబట్టి అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి మాట్లాడిన ప్రతి మాట కూడా ఈ ప్లాన్లో భాగంగానే అని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే పైకి ఏదో రెచ్చగొట్టినట్టు మాట్లాడినట్టు కనిపిస్తున్నా అంతర్గతంగా అంతర్లీనంగా ఈ కుట్ర అనేది దాగి ఉందని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? డెఫినెట్గా ఉందండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళ టోన్ కానీ టెనర్ కానివ్వండి, వారి అగ్రెషన్ కానివ్వండి, అసెంబ్లీలో ఈ చర్చ వచ్చినప్పుడు అసలు ఆ 400 ఎకరాల్లో జింకలు లేవు, అంటే వైల్డ్ లైఫ్ లేదు అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినారు. మేము దానికి ఇప్పుడు మేము మాట్లాడము, అపోజిషన్ పార్టీస్ మాట్లాడడం కాదు. హైకోర్టు రిజిస్టర్నే కదా సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. అసలు అక్కడ ఏం జరిగింది, 100 ఎకరాలు ఎట్లా సాఫ్ చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అక్కడ ఏమున్నాయి, పశుపక్షులు ఏమున్నాయి అని చెప్పి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వమంటే 3 రోజుల కింద హైకోర్టు రిజిస్ట్రార్ గారు ఆనరబుల్ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేశారు. అది చూసినాకనే కదా సుప్రీంకోర్టు స్టాల్ చేసి వీళ్ళకి స్టే ఇచ్చి ఇక మీద అటువైపు వెళ్ళొద్దు, ప్రభుత్వము చెట్లు నరకొద్దు, ఇట్లాంటివి చేస్తే చీఫ్ సెక్రటరీ గారిని కూడా జైలు పంపించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి అంత సివియర్గా సుప్రీంకోర్టు వార్నింగ్ చేసింది. అంటే అక్కడ జరిగింది ఏంది, నిజంగానే జింకలు ఉన్నాయి, నిజంగానే నెమళ్ళు ఉన్నాయి, నిజంగానే వృక్షాలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, అంటే ఒక మెడిసినల్ వాల్యూ ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి. ఇట్స్ ఎ రిచ్ ఫ్లోరా అండ్ ఫానా అండ్ లంగ్ స్పేస్. అంటే హైదరాబాద్కి మచ్ నీడెడ్ లంగ్ స్పేస్. అక్కడ ఉన్నటువంటి ఒక కాంక్రీట్ జంగల్ లాగా మారినటువంటి సమయంలో ఒక రిచ్ ఫ్లోరా ఫానా ఉన్నటువంటి లంగ్ స్పేస్ని అడ్డగోలుగా డిస్ట్రక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? వీళ్ళకంత లాభాపేక్ష లేనిది, పర్సనల్గా కానీ పార్టీ పరంగా కానీ వారి కాంగ్రెస్ పార్టీకి లాభాపేక్ష లేనిది, దీని ద్వారా డబ్బులు దండుకోవాలనే ఉద్దేశం లేనిది, ఎందుకట్లా చేసిరు అనేది రానున్న రోజుల్లో తెలవాల్సినటువంటి అవసరం ఉంది. మరో ప్రధాన అనుమానం ఏంటి అని అంటే, నిజంగా రాష్ట్ర ఖజానా నింపుకోవడానికి, రాష్ట్ర అభివృద్ధి కోసమే ఇదంతా చేస్తున్నారు అని నిజంగా భావించాల్సిన అవసరం ఉంటే గనక భూముల విలువ తగ్గించాల్సిన అవసరం ఏముందనేది ప్రధానమైన డౌట్. ఎగ్జాక్ట్లీ, మేము అదే చెప్తున్నాం. అంటే 100 కోట్లు పలకల్చిన భూమిని 50 కోట్లకు ఎందుకు తగ్గించాల్సి వచ్చింది గవర్నమెంట్? ఒకవేళ రాష్ట్రాల్లో ఆదాయం పెంచుకోవాలనుకుంటే ఇంకొక రూపాయి ఎక్కువ పెట్టాలి కానీ తగ్గించాల్సిన అవసరం ఏముంది? నెంబర్ 1. నెంబర్ 2, ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకటే మాట చెప్తుంది, మీకు 14,000 ఎకరాలు సమకూర్చి ఒక పల్లెంలో పెట్టి ఫార్మాసిటీ అని చెప్పి అక్కడ ఏదైతే సేకరించిందో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చింది. మీరు చాలా చెప్తున్నారు, ఫ్యూచర్ సిటీ అంటున్నారు, ఏఐ సిటీ అంటున్నారు, స్పోర్ట్స్ సిటీ అంటున్నారు, నానా రకాలు పెట్టినారు. అక్కడ 14,000 ఎకరాలు ఉన్నప్పుడు అక్కడ కట్టొచ్చు కదా, మీకు ఐటీ పార్క్ ఎవడొద్దు అంటున్నాడు? మిక్స్డ్ డెవలప్మెంట్ యూసేజ్ కోసం మీరు అక్కడ జియో ఇష్యూ చేసి అక్కడ మీరు రియల్ ఎస్టేట్ చేయండి, అక్కడ మీరు ఐటీ కంపెనీస్ని ఎంటర్టైన్ చేయండి. అంత భూమి ఉన్నప్పుడు అక్కడికి పోకుండా కేవలం ఇక్కడే, ఎందుకంటే ఇది ప్రెషియస్ ల్యాండ్. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళకి కానివ్వండి, ఎవరికైతే రియల్ ఎస్టేట్ మీద ఆకాంక్ష ఉంటుందో, వ్యాపారం చేసి 1000 కోట్లు సంపాదించుకోవాలి అనే ఉద్దేశం ఉంటుందో, వాళ్ళకి ఇక్కడ ఈ భూమి మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దాన్ని తగ్గించి, వాల్యుయేషన్ తగ్గించి వాళ్ళకి అప్పనంగా కట్టబెట్టి, తద్వారా వీళ్ళు పార్టీ పరంగా కానీ వ్యక్తుల పరంగా కానీ వీళ్ళు తద్వారా లాభపడదాము, కమిషన్ల ద్వారానో ఇంకేతరతర వేరే విధాల లాభపడదాం అనేది అక్కడ క్రిస్టల్ క్లియర్గా క్రొనాలజీ చూస్తే మాత్రం గత 12 నెలల్లో ఏం జరిగింది భూములకు సంబంధించింది అనేది మాత్రం క్రిస్టల్ క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అల్టిమేట్గా ఇది రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు, రాష్ట్ర ఖజానా నింపడానికి కోసం కాదు, కేవలం రాష్ట్ర ఖజానా నింపడం అనే ముసుగులో వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర అని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? 100%.
రైట్. మీకు అంటే ఇంకోటి కూడా ఎందుకు గతంలో కూడా ఎందుకు ఇంత మూసీ స్థాయిలో రెజ్యువినేషన్ ప్రాజెక్ట్ కూడా స్వేచ్ఛ గారు మూసీ రెజ్యువినేషన్ ప్రాజెక్ట్ కూడా ఎట్లాంటి డిపిఆర్ లేకుండా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఎట్లాంటి సర్వే జరగకుండా రాత్రికి పోయి అక్కడ మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్ల మీద ఆర్బీఎక్స్ అని మార్కింగ్ వేసేసి కొన్ని ఇల్లు ఇరగొట్టి బుల్డోజర్లు తీసుకుపోయి తర్వాత 50,000 కోట్ల అంచనా ఉన్నటువంటి మూసీ బ్యూటిఫికేషన్ రెజ్యువినేషన్ ప్రాజెక్ట్ని 150,000 కోట్లకని వీళ్ళు అంటే మాట్లాడే విధానము ఏ రకంగానైతే వీళ్ళు ఎస్టిమేట్లు పెంచుకొని అంటే ఇక్కడ ఏదో లోపాయకార ఒప్పందం జరుగుతుంది. వీళ్ళు ఏ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా కానీ ఇది కాంగ్రెస్ ట్రేడ్ మార్క్ పాలసీస్. నేను చెప్పడం కాదు, గత చరిత్ర చూసుకుంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు ఏ రాష్ట్రంలో చూసినా కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దోచుకదిన్నది రాష్ట్ర సంపద ప్రజల సంపద అనేది ఇట్స్ దేర్ అవుట్ ఫర్ ఎవ్రీబడి టు సీ. ఎస్, అంటే అల్టిమేట్గా సుప్రీంకోర్టు సీరియస్గా ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు పెంచుతున్న నిర్బంధాన్ని గమనించినట్లయితే అల్టిమేట్గా కమిషన్లు అనేవి ఆల్రెడీ వెళ్ళిపోయినాయి కాబట్టి దీని విషయంలో వెనక్కు తగ్గకుండా ఏదో విధంగానే సరే ముందుకెళ్లాలనే ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది, దానికి అనుగుణంగానే అడుగులు వేస్తుందని భావించాలా? ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే ప్రజాప్రభుత్వం అని వీరైతే పేరు చెప్పుకుంటున్నారో, ప్రజాప్రభుత్వం అంటే ఏంటండి? ప్రజల సమస్యల పట్ల ప్రజలు ఏదైతే కావాలనుకుంటున్నారో వారి అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించి వాటిని తీర్చడం, ప్రజలు నిరసన తెలిపి ప్రజలు వద్దంటే దాన్ని మీరు సానుకూలంగా స్పందించి మీ ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉన్నాయో వాటిని విరమించుకోవడం. చెప్పేది ప్రజాప్రభుత్వం, కానీ ఆచరించేది ప్రజలు. విద్యార్థులు అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే నిరసన తెలుపుతుంటే మహిళలను కూడా చూడకుండా విద్యార్థులను లాక్కపోయి వాళ్ళ జుట్లు బట్టి లాగి జైళ్ళలో అంటే అక్కడ స్టేషన్లోకి తీసుకుపోయి కింద నేల మీద కూర్చోబెట్టి 2 విద్యార్థులను రిమాండ్కి పంపించి అడ్డగోలుగా లాఠీ చార్జ్ చేసి అంటే వాళ్ళు చేసే అంటే ఒక డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఏదైతే పద్ధతిలో నడుచుకోవాలో డెఫినెట్గా అది కనబడతలేదు. ఒకటి. రెండవది, ఏదైతే సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైతే ఈ హెచ్యూ ల్యాండ్స్ సంబంధించి అయితే సెన్స్ ఆఫ్ అర్జెన్సీ చూపించిందో దాంట్లోనే క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు ఆచరించిన విధానం కానివ్వండి, క్రిస్టల్ క్లియర్గా నేను చెప్పినట్టు గత 12 నెలలు ఎవ్వరు కూడా డిసెంబర్ 2023 నుంచి డిసెంబర్ 2024 వరకు ఈ భూములకు సంబంధించింది ఏం జరిగింది అని కూర్చొని ఆలోచిస్తే అక్కడ క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది డెఫినెట్గా దీని వెనక భారీ కుట్ర ఉంది, కుంభకోణం ఏదైతే భూ కుంభకోణం ఉందో 1000 కోట్లకు సంబంధించి ఇక్కడ జరుగుతుంది, లోపల ఏదో జరుగుతుంది అనేది క్రిస్టల్ క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. ఇవాళ కేటీఆర్ గారు కూడా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారు చెప్పడం జరిగింది మీడియా చిట్చాట్లో, రాబోయే 1-2 రోజుల్లో పూర్తి వివరాలతో అసలు దీని వెనకాల ఎవరున్నారు, పేర్లతో పాటు అసలు ఎట్లా జరిగింది ఏం జరిగింది అనేది వారు పూర్తి వివరాలతో బయటపెడతామని చెప్పినారు 1-2 రోజుల్లో. అంటే పెద్ద ఎత్తున జరగబోయే భూ కుంభకోణానికి సంబంధించి ప్రభుత్వ అనుకూల మీడియా, రేవంత్ సర్కార్ అనుకూల మీడియా కూడా వీటన్నిటికి సంబంధించి వత్తాసు పలుకుతుందని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా విష్ణు గారు? ఎందుకంటే ఇది వివాదం మొదలైన దగ్గర నుంచి కూడా ఎటువంటి కథనాలు ప్రచారం చేస్తున్నారు చూస్తూనే ఉన్నాం. అండ్ సోషల్ మీడియాకి సంబంధించి కూడా పెయిడ్ ప్రమోషన్స్ అక్కడ వాళ్ళు కూడా మాట్లాడినారు. అక్కడ ఒకవైపు వాస్తవాలు ఒక విధంగా ఉంటే వాళ్ళు కూడా అక్కడ జింకల్లో ఇంకేదో పెయిడ్ ప్రమోషన్స్ చెప్పి మళ్ళీ నాలుగు గరుచుకొని మేము ఏదో కకుర్తి పడ్డా మమ్మల్ని క్షమించండి అంటూ మాట్లాడిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. సో వీటన్నిటిలో ఇవన్నీ తెలిసే ఇదంతా కూడా వాళ్ళ వ్యవస్థలన్నిటికీ తెలిసే ఇదంతా జరుగుతుందని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? మీరు గత 16 నెలల నుంచి చూడండి, ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉందో, ఏదైతే మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ చాలా మటుకు ప్రభుత్వానికి అనుకూలంగానే వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళు వార్తలు రాస్తున్నారు. నిజంగా గ్రౌండ్లో ఏదైతే ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ సాధక బాధకలు ఏవవుతున్నాయో అవి చూపించట్లేదు. ఎందుకంటే సరే వారిని భయపెట్టించిర్రా, వేరే లాలూచి ఏమన్నా చూపించిందా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, వాళ్ళని లొంగ తీసుకుందా, అదేదో జరిగింది. కానీ సోషల్ మీడియా విషయానికి వచ్చే వరకు సోషల్ మీడియా ఈజ్ ఎ ఫ్రీ ప్లాట్ఫామ్, డిజిటల్ మీడియా. ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంది, జరిగింది. ఇప్పుడు ఏవైతే విజువల్స్ వచ్చినాయో నెమళ్ళు ఏడవడం కానివ్వండి, లేకపోతే జింకలు చనిపోయినాయి కానీ ఇట్లాంటి విజువల్స్ అన్నీ అక్కడ విద్యార్థులే చెప్తున్నారు, మేము మా ఫోన్లలో డేట్ టైం స్టాంప్తో పాటు మేము రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టినామని చెప్పి. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది ఏఐ ద్వారా కృత్రిమంగా సృష్టించిన ఇమేజ్ అని చెప్తే కూడా మొన్న ఏదైతే జింకలు చనిపోయిన వీడియోస్ వచ్చినాయో విద్యార్థులు తెలివిగా ఆ రోజు న్యూస్ పేపర్ పెట్టుకొని కెమెరాలో ఫస్ట్ న్యూస్ పేపర్ షూట్ చేసి దాని తర్వాత అక్కడ విజువల్ షూట్ చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో కూడా క్రిస్టల్ క్లియర్గా చెప్పినారు అక్కడ జింకలు లేవు, వైల్డ్ లైఫ్ లేదని చెప్పి. కానీ ఇక్కడ జరిగేది ఏంది రియాలిటీ అనేది విద్యార్థులు కూడా షూట్ చేస్తున్నారు. అవి విజువల్స్ బయటకు వచ్చినాయి. పెద్ద ఎత్తున దేశంలో ఉన్నటువంటి ప్రముఖ యూట్యూబర్లు కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, పర్యావరణవేత్తలు కానీ ఎవరన్నా కానీ దానికి స్పందించారు, ఎవరన్నా అట్లే స్పందిస్తారు.
ఒక హ్యుమానిటీ, ఒక ఎంపతి ఉన్న వ్యక్తి ఎవరన్నా కానీ ఇట్లాంటి హింస జరుగుతున్నప్పుడు చెట్లను అడ్డగోలుగా నరికేసి అక్కడ వైల్డ్ యానిమల్స్ని అట్లా చిందరవందర చేసినప్పుడు ఎవరన్నా దానికి స్పందిస్తారు. దానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పు జరిగింది, మేము తొందరపాటు చర్య చేసినాము, మేము ఇట్లా చేయకుండా ఉండాల్సింది ఉండే అని వెనక్కి పోయి ఉంటే ఒక విధంగా ఉండేది ఒకటి. రెండవది, ఎవరు ఏది మాట్లాడినా ఎవరు ఏది చేసినా మీరు చూడండి 16 నెలల్లో మూసీ సంబంధించి హైడ్రాకి సంబంధించి అయితే బుల్డోజర్లు తీసుకుపోయి ఇల్లు కూలగొట్టినారో అక్కడ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి నివాసం ఉంటూ రూపాయి పోగేసుకొని ఒక చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఏడుచుకుంటూ ఈ ప్రభుత్వానికి శాపనాధారాలు పెడుతుంటే దాన్ని కూడా తీసుకొచ్చి ఇది బీఆర్ఎస్ పార్టీ చేయిస్తుంది, వాళ్ళని పెయిడ్ ఆడిట్లను తీసుకొచ్చి చేపిస్తుంది అని చెప్పి చిన్నగా చేసి మాట్లాడింది. ఇప్పుడు జరిగినటువంటి గతంలో లగచర్ల ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ గిరిజనులు కానీ గత 9 నెలలు ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి మేము ఫార్మా విలేజ్కి వ్యతిరేకము, మా భూములు ఇవ్వము అని చెప్పి వాళ్ళు నిరసన చెబుతుంటే అది బాయిల్ అయ్యి అది అక్కడొకటి ఇన్సిడెంట్ జరిగింది లగచర్లలో. అట్లా జరిగినప్పుడు కూడా వాళ్ళని అరెస్ట్ చేసి గిరిజనులని తీసుకుపోయి 30-35 రోజులు జైల్లో వాళ్ళని పెట్టి, అంటే వాళ్ళను కూడా వాళ్ళు చేసినటువంటి పోరాటాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీకి అంటగట్టి దాన్ని చిన్నగా చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు హెచ్యూకి సంబంధించి విద్యార్థులు ఏదైతే వాళ్ళు పోరాటం చేసి వాళ్ళు నిరసన తెలిపి వాళ్ళు అక్కడ కొట్లాడుతున్నారో దాన్ని కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వీళ్ళు పెయిడ్ బ్యాచ్ అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడడం, బట్టి విక్రమార్క గారు అక్కడ అసలు ఏమీ జంతువులే లేవు, ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ అయిన ఇమేజెస్ అని చెప్పి వారు మాట్లాడడం. అంటే వీళ్ళ ప్రభుత్వంలో దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ. రియాలిటీ ఏంటిది అంటే మీరు చేయకూడని తప్పు చేసిర్రు, ప్రకృతిని విధ్వంసం చేసే ప్రయత్నం చేసిర్రు, ఇది మీరు ఒప్పుకోండి తప్పు జరిగిందని. దీని వెనకాల ఇంకా పెద్ద భారీ కుంభకోణం ఉన్నది, ఇదంతా జరిగేది ఒక తంతు, అసలు జరిగేది వెనకాల తెర వెనకాల ఇంకో తంతు అని చెప్పేసి ఈరోజు మీకైతే మెల్లిగా ఈ డాక్యుమెంట్స్ వస్తున్నాయో ఈ విలువ తగ్గించే ప్రయత్నం చేయడం కానీ, 10,000 కోట్లు ఆల్రెడీ ప్రభుత్వం అప్పు తీసుకోవడం కానీ, రేపటి రోజు ఆక్షన్ చేస్తామని వాళ్ళకి ఏవైతే ప్లాన్స్ ఉండేనో వాటన్నిటి మీద రాబోయే 1-2 రోజుల్లో డెఫినెట్గా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రెస్ అడ్రస్ చేస్తారు. అందులో ఉన్నటువంటి నిజాలన్నీ బయటకు వస్తాయి. అయితే విష్ణువర్ధన్ గారు, ఒకవైపు ప్రభుత్వం హెచ్సియు భూముల వ్యవహారానికి సంబంధించి తన ప్రవర్తనే తప్పుగా ఉంది, ప్రభుత్వ వ్యవహారశైలే తప్పుగా ఉంది, సో అందుకే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలన్నింటినీ కూడా వాటిని కూడా తప్పుబట్టే విధంగా రేవంత్ సర్కార్ అనుకూల మీడియా వ్యవహరించడం, వాటికి సుప్రీంకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా తప్పుపట్టే విధంగా ఎడిటోరియల్స్ రాసుకోవడం కానీ, ఎందుకంటే ఇదంతా కూడా తప్పుడు వ్యవహారాన్ని సమర్థించడంగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదంతా కూడా ప్రజలకు నష్టం చేసే విషయంలో, రాష్ట్రానికి నష్టం చేసే విషయంలో ఎప్పుడైనా సరే రేపటి నాడు నిజాలు తేలిన తర్వాత కూడా ఈ మీడియా సంస్థలన్నింటినీ కూడా దోషులుగా చూడాల్సిన అవసరం కనిపిస్తోందా? అంతే కదండి. రేపు ప్రజాకోర్టులో ఇవన్నీ బయటపడ్డప్పుడు అసలు ఏం జరిగింది, దీని వెనకాల తతంగం ఏంది, కుంభకోణం ఏందని బయటకు వచ్చినప్పుడు ప్రజల్లో వాళ్ళే పలచన పడతారు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనుకూలంగా ఏవైతే పత్రికలు కానీ మీడియా ఛానళ్ళు కానీ ఏవైతే వార్తలు ప్రసారం చేస్తున్నారో వారి బాధ వర్ణనాతీతం. ఎందుకంటే గౌరవ సుప్రీంకోర్టు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు వారు సీరియస్ అబ్జర్వేషన్ చేసినప్పుడు ఎవరికన్నా, అది మీడియా సంస్థలు కానీ వ్యక్తులకు కానీ ఇన్స్టిట్యూషన్స్కి కానీ ఎవరికైనా కానీ దాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో కూడా మీరు చూస్తే రేవంత్ రెడ్డి గారు ఇట్లే సుప్రీంకోర్టు చేసినటువంటి అబ్జర్వేషన్స్ మీద, వారు చేసినటువంటి డెసిషన్స్ మీద, మా పార్టీ ఎమ్మెల్సీ కవిత గారి బెయిల్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఇట్లే మాట్లాడినారు, అడ్డగోలుగా మాట్లాడినారు సుప్రీంకోర్టు తీర్పు మీద. ఆనాడు కూడా సుప్రీంకోర్టు సీరియస్గా అబ్జర్వ్ చేసింది. ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు, మేము ప్రభుత్వాల కోసము ఎవరి కోసము పనిచేయము, మేము న్యాయం కోసం పనిచేస్తామని చెప్పి సుప్రీంకోర్టు వారు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు. గతంలో జరిగింది. మొన్న కూడా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన విషయంలో కూడా ఉప ఎన్నికలు రావు అని చెప్పి మాట్లాడడము, నాకు ఇమ్యూనిటీ ఉంది అని చెప్పి మాట్లాడడం, ఆ విషయం కూడా సుప్రీంకోర్టు సీరియస్గా దాన్ని పరిగణించింది. అప్పుడు కూడా వారు ఒకటే మాట అన్నారు, ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడడం తప్పు, గతంలో వీళ్ళు ఇట్లా మాట్లాడినప్పుడు మేము ఏమీ చర్య చేయనందుకే వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారా, ఇది మాకరీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అంటే గౌరవ సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని ఇట్స్ అ మాకరీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని వారు రిబ్యూక్ చేసినారు. అంటే ఇంతకన్నా అవమానం ఏముంటుందండి తెలంగాణ రాష్ట్రానికి? ముఖ్యమంత్రి అనేటైనా ఒక వ్యక్తి కాదు కదా, ఒక ఇన్స్టిట్యూషన్ కదా, ఈజ్ రిప్రజెంటింగ్ ది ఎంటైర్ స్టేట్. 4 కోట్ల మంది ప్రజలను నువ్వు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మాట్లాడే ప్రతి వ్యాఖ్య కానివ్వండి, ప్రతి అక్షరం కానివ్వండి, ఆలోచించి 1-2 సార్లు మాట్లాడాలి. అట్లాంటిది
ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి కోర్టు సుప్రీంకోర్టు ఉన్నప్పుడు గౌరవ సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి డెసిషన్స్ మీద అక్కడ సబ్జుడీస్ ఉన్న మ్యాటర్ల మీద రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి మాట్లాడడం అనేది ఇది మంచిది కాదు, ఇది తగదు, రాష్ట్రానికి మంచిది కాదు. ఇమేజ్ విష్ణువర్ధన్ గారు, అంటే ఈ వ్యవహారానికి సంబంధించి మరో విషయం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఏదన్నా సరే ప్రజల వ్యతిరేకమైన పనులు జరుగుతున్నా, ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులు జరుగుతున్నా ప్రశ్నించిన వాళ్ళ మీద ప్రభుత్వ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి ఒక అటాకింగ్ వాతావరణం కొనసాగుతూ కనిపిస్తూ వస్తుంది. అనేక అంశాలకు సంబంధించి చూస్తూ ఉన్నాం. కానీ హెచ్సియు భూముల అంశానికి సంబంధించి కూడా పర్టికులర్గా చూసుకుంటే 2003లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఐఎంజీ సంస్థ కట్టబెట్టే ప్రయత్నం చేస్తును అన్న వార్త ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కొత్తగా ఈ వ్యవహారానికి సంబంధించి పక్క రాష్ట్రం అధికారిక పార్టీని సపోర్ట్ చేసే హ్యాండిల్స్ కూడా ఈ అంశానికి సంబంధించి వేలు పెట్టి దాన్ని వివాదాన్ని రాజేసే తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? అంటే ఇది టూల్ కిట్ అనేది ఉంటుందండి సోషల్ మీడియాలో. టూల్ కిట్ అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే సోషల్ మీడియా మేనేజ్ చేస్తారో, గతంలో కూడా ఈ సునీల్ కనుగోలు లాంటి స్ట్రాటజీస్ కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా మేనేజర్స్ కానీ వాళ్ళు కూర్చొని ఒక స్క్రిప్ట్ రాసుకుంటారు. ఆ స్క్రిప్ట్ రాసుకొని కాంగ్రెస్ పార్టీకి వివిధ రాష్ట్రాల్లో వాళ్ళకి టీమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ అదే స్క్రిప్ట్ పంపించి ఇక్కడ తయారు చేసినటువంటి డిజిటల్ ఇమేజెస్ ఏదో బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతుంది, అక్కడ ఏం తప్పు జరగలేదు ప్రభుత్వానికి అని చెప్పి ఒక వాళ్ళకి అనుకూలంగా సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ రన్ చేయడానికి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నింటి నుంచి ఆఖరికి తమిళనాడులో ఉంటే తమిళనాడు హ్యాండిల్స్ కూడా తెలంగాణలో ఏం జరిగిందో ఇక్కడ ఇమేజ్ పెట్టి ఇక్కడ సేమ్ స్క్రిప్ట్ సేమ్ తెలుగులో ఉన్నటువంటి స్క్రిప్ట్ని వాళ్ళ హ్యాండిల్స్ నుంచి పోస్ట్ చేపిస్తున్నారు. అక్కడ చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది దిస్ ఈజ్ ద టూల్ కిట్. అంటే ఇది కాన్స్పిరసీ జరుగుతుంది, ఒక సోషల్ మీడియాలో ఒక ఫాల్స్ క్యాంపెయిన్ అనేది కాంగ్రెస్ పార్టీ తెరలేపింది ఒకటి. రెండవది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా గతంలో, అంటే నేను నిన్న మొన్న చూసినాను, వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళకి వ్యాఖ్యలు ఇప్పించారు, వాళ్ళ త్రూ వీడియోస్ చేయించారు. తర్వాత వాళ్ళు తెలుసుకొని ఇదేదో జరగకూడదు, తప్పు జరిగింది, మేము ఇట్లా మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పి 2-3 ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా బయటకు వచ్చి వాళ్ళు చెప్పినారు. అంటే ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యేది ఏంటిదంటే మేము చేసింది తప్పు, జరగాల్సిన నష్టం జరిగింది, కాకపోతే దీన్ని అటెన్షన్ ఎట్లా డైవర్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీ మీద ప్రతిపక్ష పార్టీల మీద నెపం నెట్టేసి మేము తప్పించుకుందాము అనే ఒక చిల్లర ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా కానీ వారి డిజిటల్ టీమ్స్ ద్వారా కానీ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రకృతి మీదకి పోయినోడు ఎవడు కూడా బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది. ఈ ప్రకృతి మీద అయితే విధ్వంసం చేసిర్రో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, 100 ఎకరాలు అడ్డగోలుగా అయితే చెట్లను నరికేసి అయితే విధ్వంసం చేసిర్రో దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అదేవిధంగా దీని వెనకాల అసలు కుట్ర ఏంది, అసలు స్కామ్ ఏంది, ఏం కుంభకోణం ప్లాన్ చేసిందన్నది కూడా 100% ప్రజాకోర్టులో బయటికి రావాల్సిందే. మేము బయటకు పెడతాము, ప్రజాకోర్టులోనే వాళ్ళని ఎండగడతాం. ఎస్, అంటే విష్ణు గారు అల్టిమేట్గా ఏం చేసినప్పటికీ కూడా ప్రజలకు నష్టం చేసే పనులు చేస్తున్నప్పుడు కావచ్చు, ప్రజలకు అన్యాయం చేసే పనులు చేస్తున్నప్పుడు కావచ్చు, తెలంగాణకి నష్టం చేసే పనులు ఏం చేసినా కూడా పాచిక పారదు అనే విషయాన్ని రేవంత్ సర్కార్ దాన్ని గమనించాల్సిన అవసరం కనిపిస్తుందా, రియలైజ్ కావాల్సిన అవసరం కనిపిస్తుందా? అంటే ఒకటేనండి, ఇప్పుడు మనకు ముందు నుంచి చెప్పేది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీ. ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలంటారు. అందుకే తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ వలన అవుతుంది, కేసీఆర్ గారు లాంటి నాయకుని వల్లనే అవుతుంది. ఈ ఢిల్లీ పార్టీలు ఏవైతే సోకాల్డ్ నేషనల్ పార్టీస్ ఉన్నాయో, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, వాళ్ళకి తెలంగాణ పట్ల కానీ తెలంగాణ ప్రయోజనాల పట్ల కానీ తెలంగాణ ప్రజల మీద కానీ ఎటువంటి ప్రేమ అపేక్షలు ఉండవు, ఎట్లాంటి ప్రీతి ఉండదు. ఎందుకంటే వీళ్ళు కేవలం రిమోట్ కంట్రోల్ ఆపరేటెడ్ ఫ్రమ్ ఢిల్లీ. అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 42 సార్లు ఢిల్లీకి పోయినరు, వచ్చిర్రు, ఎక్కే విమానం దిగే విమానం. తెలంగాణకి ఏమైనా సాధించిర్రా? ఢిల్లీ నుంచి ₹1 వచ్చిందా? కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా తీసుకొచ్చిరా అంటే ఇప్పటివరకు ఏం లేదు, శూన్యం. రెండవది 16 నెలలు గడిచిపోయి ఇప్పుడు 17వ నెలలకు ఎంటర్ అయినరు. ఇప్పటి వరకు వాళ్ళ క్యాబినెట్ విస్తరణ చేసుకోలేని పరిస్థితి ఉన్నది. దాదాపు 6 మంది మంత్రులు ఇంకా వాళ్ళు ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి. ఏంటంటే ఢిల్లీ నుంచి వాళ్ళకి పర్మిషన్ రావాలి, అక్కడ హైకమాండ్ నుంచి వాళ్ళకి క్లియరెన్స్ రావాలి. కాబట్టి మేము చెప్పేది ఏంటిదంటే ఈ ఢిల్లీ పార్టీలు ఏవైతున్నాయో మేము ఎన్నికలకు ముందు కూడా చెప్పినాం. తెలంగాణ 2014 అప్పుడు ఎట్లుండే, 2023 కేసీఆర్ గారు దిగిపోయే నాటికి తెలంగాణ ఎట్లా అభివృద్ధి చెందింది, సంక్షేమం ఏదైతే స్వర్ణయుగం ఉండేనో ఆ 9.5 సంవత్సరాలలో అది ప్రజల అనుభవంలో ఉంది. మేము చెప్పేదానికన్నా ప్రజల అనుభవంలో ఉంది. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటికీ ఈ గత 16 నెలల్లో ఎంత అన్యాయం జరిగింది, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగానైతే అధోగతి పాలైందో
అది కూడా ప్రజల అనుభవంలోనే ఉంది. కాకపోతే రాబోయే రోజుల్లో ప్రజలకు ఇప్పుడు తిట్టదెల్లం అయిపోయింది. వాళ్ళు ఏదైతే 6 గ్యారంటీలు, 420 హామీలు, మేనిఫెస్టోలు, డిక్లరేషన్ల పేరిట సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి, రాహుల్ గాంధీని తీసుకొచ్చి, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి, ఖర్గే గారిని తీసుకొచ్చి, సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ఏదైతే డిక్లరేషన్ల పేరిట వారు ప్రజలను ఏదైతే వాళ్ళను ఒక గందరగోళానికి సృష్టించి, ఒక కన్ఫ్యూజన్కి సృష్టించి కేసీఆర్ గారు చేసిన దానికన్నా మేము అన్నీ ఎక్కువ చేస్తామని చెప్పి ఈరోజు 16 నెలల్లో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏవైతే సంక్షేమ పథకాలు ఉండనో ఈరోజు అవే ఇవ్వలేకపోతున్నారు. రైతు బంధు కానివ్వండి, కేసీఆర్ కిట్లు కానివ్వండి, ఏదన్నా చూసుకోండి మీరు. ఇప్పుడు ఎండాకాలంలో నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. వీళ్ళ దివాలాకోర్ రాజకీయాలకి, వీళ్ళ అనాలోచిత నిర్ణయాలతోని, మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్ అండ్ మిస్ప్లేస్డ్ గవర్నెన్స్తోని ఈరోజు మా బాధల్లో ఒకటే ఏంటంటే తెలంగాణ ఏదైతే మేము గర్వంగా చెప్పుకుంటున్నాను, నంబర్ 1 స్టేట్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ ది సక్సెస్ఫుల్ స్టార్టప్ స్టేట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అని చెప్పుకుంటున్నాము. ఈరోజు ఏ అంకె చూసుకున్నా, ఏ మెట్రిక్ చూసుకున్నా, ఏ ఇండెక్స్ చూసుకున్నా, ఆర్బీఐ లెక్కలు చూసినా, ఫైనాన్స్ కమిషన్ చూసుకున్నా, నీతి ఆయోగ్ చూసుకున్నా, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చే నివేదికలు చూసినా, అన్నిట్లో రెవెన్యూ దగ్గర నుంచి, సంక్షేమం దగ్గర నుంచి అన్నిట్లో ఈనాడు తెలంగాణని పాతాళానికి తీసుకుపోయారు, అధోగతికి తీసుకుపోయారు. ఇదే మా బాధ. కాకపోతే మేము ప్రజల వైపు నిలబడతాం. వీ విల్ కంటిన్యూ టు ఫైట్. ప్రజల గొంతుగా ప్రశ్నిస్తూనే ఉంటాం. కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారు ఏం చేసిరో చెప్తూనే ఉంటాం, ప్రజలకు రిమైండ్ చేస్తూనే ఉంటాం. అదే టైంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే వైఫల్యాలు ఉన్నాయో, ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో వీటి మీద పోరాడుతూనే ఉంటాం. రైట్, థ్యాంక్ యూ విష్ణువర్ధన్ గారు, మీ అభిప్రాయాలు షేర్ చేసుకున్నందుకు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు తెలంగాణలో చేసిన విధ్వంసం చాలు, ప్రజలకు చేసిన నష్టం చాలు. ఇప్పటికైనా హెచ్సి భూముల వివాదానికి సంబంధించి చేసిన తప్పును సరిదిద్దుకుంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.